సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము కొన్ని ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అందులో మెయిన్గా ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ఎక్కువగా అదే ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఒక ఫస్ట్ 3 monthsలో ఏంటంటే పులుపు ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పుల్లగా తినాలనిపిస్తూ ఉండేసరికి మనం ఎక్కువ నిమ్మకాయలు అండ్ చింతకాయ, దాని తర్వాత చింతపండు పులుసు ఇలాంటివి అండ్ పులిహోర ఇవి, దాని తర్వాత ఎక్కువగా పచ్చళ్ళు, పుల్లగా ఉండే పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ దాని తర్వాత స్పైసీ ఫుడ్ కూడా కొంచెం మసాలా ఫుడ్ అండ్ కారము, పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అండ్ జ్యూస్ల విషయానికి వస్తే కూడా పుల్లగా ఉన్న జ్యూస్లే ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. అండ్ అప్పుడప్పుడు మనము ఫ్రూట్స్ కూడా కొంచెం పులుపు ఎక్కువ ఉన్నాయే తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా ఇలాంటి ఫుడ్ మనకి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం మీరు ఎంత తీసుకోవాలనిపించినా కానీ అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ పులుపు ఎక్కువ తీసుకోవడం అండ్ కారం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. దానివల్ల బ్రీత్ సరిగా రాకపోవడం, అంటే కొంచెం ఆయాసంగా ఉండడము అండ్ స్టమక్కి చెస్ట్కి మధ్యలో బాగా పెయిన్ రావడము, ఒక సూది పొడిచినట్టుగా అవ్వడము, అంటే కడుపులో ఏదో తెలియని ఫీలింగ్ అండ్ వేడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా అసిడిటీ అన్నమాట. మనం తీసుకున్న ఫుడ్ని అరగనివ్వకుండా ఈ పులుపు అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం డైజెషన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అండ్ అరుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫుడ్ తీసుకున్నది అరగకపోవడం వల్ల మనకు గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ గ్యాస్ వల్ల బాగా పెయిన్ రావడం, పుల్లటి తేన్పులు ఇలాంటివన్నీ వచ్చి మీకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయకపోయినా కానీ పులుపువి కొంచెం తీసుకోండి, కానీ మ్యాక్సిమం న్యాచురల్ ఫుడ్ అయితే తీసుకోండి. పండ్లు ఇలాంటివి అయితే తీసుకోవచ్చు, కానీ పచ్చళ్ళు, దాని తర్వాత స్పైసీ ఫుడ్ అండ్ ఎక్కువగా పుల్లగా ఉన్న ఆహార పదార్థాలు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. సో ఉడకబెట్టిన తర్వాత కూడా పులుపు ఎక్కువ తీసుకోవద్దు. అండ్ ఏవైనా కానీ ఎక్కువగా తీసుకుంటే ప్రెగ్నెన్సీలో మితంగా తీసుకోవాలి ఏదైనా. సో దేని మీద ఒకే దాని మీద ఆధారపడి ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల అండ్ పులుపు ఎక్కువ తీసుకోవడం, కారం ఎక్కువ తీసుకోవడం అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. దీనివల్ల మీకు అండ్ మీ బేబీకి ఇద్దరికి ఇబ్బందే అవుతుందన్నమాట. సో మీరు న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకొని హెల్తీగా ఉంటేనే బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకొకటి అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో కెఫిన్ అనమాట. సో ఈ కెఫిన్ అనేది కూల్ డ్రింక్స్లో ఉంటుంది అండ్ చాక్లెట్స్లో ఉంటుంది, దాని తర్వాత టీ, కాఫీ పొడిలో కూడా ఉంటుంది. సో ఈ కెఫిన్ అనేది మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, బంద్ చేస్తే బెటరు. కానీ అది మనకి అలవాటు అయిపోయింది, పొద్దున్నే టీ, కాఫీ తాగడం అండ్ అప్పుడప్పుడు చాక్లెట్స్ తినడం ఇలాంటిది అలవాటు కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా లైట్గా అప్పుడప్పుడు తీసుకోండి. కాఫీ కూడా డైలీ చిన్న కప్పులో 1 time తీసుకుంటే నో ప్రాబ్లం. కానీ మరీ ఎక్కువగా కప్పులు ఎక్కువగా కాఫీ పొడి ఎక్కువ వేసుకొని చాక్లెట్స్ తిని అండ్ బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం వల్ల ఈ కెఫిన్ అనేది ఎక్కువ వెళ్ళిపోయి బేబీ గ్రోత్ తగ్గిపోతుందన్నమాట. సో జంక్ ఫుడ్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. సో ప్రెగ్నెన్సీలో మీరు ఖచ్చితంగా ముట్టుకోకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఇవన్నమాట. ఈ పుల్లటివి ఎక్కువగా అండ్ స్పైసీగా ఉండే ఫుడ్, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు, దాని తర్వాత మనకి కెఫిన్ అనేది చాలా వరకు తగ్గించాలి. సో కూల్ డ్రింక్స్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. బయట నుంచి తెచ్చిన జ్యూస్ ఇలాంటివి కూడా మీరు తీసుకోవద్దు, స్వీట్స్ ఎక్కువ ఉంటాయి. మీరే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకుంటే మాత్రం చాలా మంచిది. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేస్తారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.